సమావేశం చాలా ఫ్రూట్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా భవిష్యత్తుకి ఒక మార్గదర్శకంగా శాసనసభ్యుల అభిప్రాయాలు ఏమిటి, శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల ప్రజల అభిప్రాయం ఏమిటి, వాటన్నింటినీ కూడా చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. మరి ఎన్నో ఆశలతో కన్నీవిని ఎరగని ఘన విజయాన్ని ప్రజలు మా ప్రభుత్వానికి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విజయాన్ని మేమందరం కూడా ఏదో విజయంగా కాకుండా అదొక బాధ్యతగా భావించి ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేరుస్తానికి చిత్తశుద్ధితో కృషి చేయాలనే ఉద్దేశంతో శాసనసభ్యులు కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అందరికీ తెలిసిందే, ఏ ప్రభుత్వం అయినా సరే వారి వారి ఆలోచనల్ని పథకాలని ప్రజల్లోకి ఎఫెక్టివ్గా తీసుకెళ్ళి వారి ఆలోచన ఫలాలని ప్రజలకు అందించాలంటే మరి అధికారులందరూ కూడా సమన్వయంతో ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేసి ఎఫెక్టివ్గా చేయాల్సిన అవసరం ఉంది. వారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి, మా శాసనసభ్యులకి, మన అధికార యంత్రాంగం మొత్తానికి కూడా మంచి పేరు వచ్చే విధంగా వారిని సహకరించాలి, కష్టపడాలి అని చెప్పేసి వారిని కోరుతా ఉన్నాం. మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద కూలంకుషంగా చర్చించాం. మరి ఈ ప్రభుత్వం వచ్చి కేవలం నెల అయింది కాబట్టి బ్రీఫ్గా ఏం కావాలి అని చెప్పేసి చర్చించడం జరిగింది. తప్పకుండా అధికారులకి మా ఆలోచనలు ఏమిటి, మా ప్రభుత్వ ఆలోచనలు ఏమిటి, వాటన్నిటి గురించి కూడా స్పష్టంగా చెప్పాం. కాబట్టి కలెక్టర్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసి వాటి ద్వారా ప్రజలకి ఫలాలను అందించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఏలూరు జిల్లాలో మరి కలెక్టర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన మంచి ఎఫెక్టివ్ యంత్రాంగం పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు కూడా తెలిసిందే, ఎంత స్పాంటేనియస్గా లేకపోతే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న తీరు కూడా చాలా చక్కగా చెప్పారు. సో వారందరూ కూడా బాగా పనిచేస్తారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ, మా శాసనసభ్యులు అందరూ కూడా ప్రజల ఆకాంక్షల్ని కొంత గట్టిగా చెప్పారేమో కానీ వారి మనసులో చాలా మంచి వాళ్ళని చెప్పేసి, చాలా మంచి మనసు కలిగిన శాసనసభ్యులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికార యంత్రాంగాన్ని సహకరించమని, ఈ ప్రభుత్వానికి మరి యంత్రాంగం అందరికీ, శాసనసభ్యులందరికీ కూడా మంచి పేరు వచ్చే విధంగా చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకొని మేము కోరేది ఏంటంటే, అధికారులు, ప్రజాస్వామ్యం అంటే ప్రజాప్రతినిధులు ప్లస్ అధికార యంత్రాంగం అందరూ కలిస్తేనే ప్రజాస్వామ్య విలువలు కాపాడబడతాయి. స్పిరిట్ ఒకటి ముందుకు వెళ్తుంది. కాబట్టి ఏ కార్యక్రమాలు చేసినా, ఏ ఆలోచనలు ఉన్నా కూడా వాటిని మా శాసనసభ్యులతో, ప్రజాప్రతినిధులతో పంచుకోమని చెప్పేసి అధికారులందరూ కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే వారి అనునిత్యం ప్రజల్లో ఉంటూ అనేక వందల మంది, వేల మంది ప్రజల్ని రోజు కలుస్తూ ఉంటారు. కాబట్టి ప్రజల ఆకాంక్షలు, ప్రజలు ఎదుర్కొనే సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఉండే శాసనసభ్యులు కాబట్టి వారితో అనునిత్యం సంప్రదిస్తూ ఉంటే వారి ఆలోచనలు తెలుసుకుని దానికి అనుగుణంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అధికారులు నేను కోరుతా ఉన్నాను.